ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ముద్రగడ పద్మనాభం గారి దీక్ష. ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం ఆయన ఏదో దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్నికలు ప్రామిస్ చేశారు. తర్వాత దానికి ఏదో కొంత సమయం తీసుకున్న లోపు ఆయన దీక్ష మొదలు పెట్టడం. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా ఇటువంటి ప్రామిస్ చేసినా కూడా ఏమీ చేయలేదు. కాపులకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ఇది 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా. సో ఈయన వచ్చిన తర్వాత 5గురికి మంత్రి పదవులు ఇచ్చారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు చేశారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, తర్వాత కమిషన్ వేశారు. ఇంత చేస్తున్నా కూడా ఈ ఉద్యమానికి వెనక ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం ప్రజల్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కూడా కలుగుతున్నది. ఎవరు నడిపిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఉంది ముద్రగడ గారి వెనక అనేది. అంటే నేననేది గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు కాపులకి. అప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు, దాన్ని పక్కన పడేశారు. రాజశేఖర రెడ్డి గారు పట్టించుకోలేదు, రోసీ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోలేదు అనుకోండి. ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నప్పుడు కాపు రిజర్వేషన్ కోసం ఒక 1000 కోట్లు అనేది తక్కువ అమౌంట్ ఏం కాదు కదా బడ్జెట్లో. ఆ 1000 కోట్ల వల్ల చాలామంది పేదలకి లబ్ధి కలుగుతుంది. అంత ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ముద్రగడ గారు దీక్ష చేయాల్సి వస్తుంది? దానికి ఒక సాక్షి పేపర్ కానివ్వండి, సాక్షి ఛానల్ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానివ్వండి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది? ఇది అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదంటారా? ఒకటి సార్, ఇక్కడ మీరు చెప్పేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నది ఒకటే అభిప్రాయం. ఏంటంటే మేము అసలు కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళెవ్వరూ కూడా ఏమీ చేయకపోయినా మేము కమిషన్ వేసాం, మేము ఏదో కొన్ని కోట్లు కేటాయించాం, మా మీద మీరు ప్రేమ ఎక్కువ ఉండాలి కదా అని అంటున్నారు. నేను ఒక్కటే అడుగుతాను సార్, నాకు తెలిసినంతవరకు కాపుల్ని బీసీలో చేర్చాలనేది ఇవాళ నినాదం కాదు. ప్రతిసారి అయ్యా కాపుల్ని మమ్మల్ని బీసీలో చేర్చండి, అయ్యా మమ్మల్ని బీసీలో చేర్చండి అని అడుగుతున్నారు కాపులు. ఒక వర్గం కాపులు, అందరు కాకపోయినా కాస్త ఎన్లైటెన్ బ్యాచ్ అందరూ కూడా కాపులు రిప్రజెంట్ చేసే బ్యాచ్ అయ్యా మమ్మల్ని బీసీలో చేర్చండి, మమ్మల్ని బీసీలో పరిశీలిస్తాం 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 అని చెబుతున్నారు. పరిశీలించకపోయినా సర్దుకుంటున్నారు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పరిశీలిస్తామంటే వెళ్ళిపోయేది. లేదు లేదు నాకు ఓటేయంగానే 6 monthsలో మిమ్మల్ని బీసీలో చేరుస్తాను, ఆ లోపల ఇది తేల్చేంత వరకు ప్రతి సంవత్సరము 2000 కోట్ల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాను అని 1000 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఇచ్చి ఆదుకుంటాను అని చెప్పాడు. ఇంతకుముందు ఏమన్నారు? పరిశీలిస్తాం చూస్తాం పరిశీలిస్తాం చూస్తాం, వాళ్ళు ఏమన్నా అడగల. ఇవాళ వీళ్ళు మేము స్పష్టంగా చెప్పారు, అయ్యా మాకు అన్నం పెట్టు అంటే చూద్దాం లేవా రేపురా రేపురా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రావయ్యా నీకు పంచపక్ష పరమాణాలు పెడతామన్నారు. ఆకు వేసాడు, పెట్టడే. పెట్టకపోతే కోపం రాదు, ఆకు చించి అవతల బారేసి చెప్పు తీసుకొట్టి వస్తారు పెట్టకపోతే. అయ్యా వాడు అసలు ఏం పెట్టలేదు కదా, కనీసం నేను ఆకైనా వేసాను కదా అంటే అది ధర్మమా? నేను ఇంకోటి కూడా నేను చెప్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేశాడు? కాపుల్ని స్పెసిఫిక్గా చేశాడు. ఏంటి? 6 నెలల్లో నేను చేస్తాను, కమిషన్ వేస్తాను అన్నాడు. కమిషన్ ఇప్పుడు వేశాడండి. ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమ బాట పట్టేంత వరకు కమిషన్ పేరే లేదు. ఉద్యమ బాట పట్టిన తర్వాత కాపులందరూ ర్యాలీ అవుతున్నారు, వేయకపోతే ప్రమాదం అని అప్పుడు జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన ఇంతవరకు ఏం జరిగిందండి? ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తే 7 మాసాల్లో రిపోర్ట్ తెప్పించుకుని మేము మిమ్మల్ని బీసీలో చేరుస్తాము అని అన్నారు. 7 మాసాలు అయిపోతుంది కదండి ఆగస్టుకి. ఏం చేశారండి? చేయలే. తుని సంఘటన జరిగినప్పుడు ఏం చేశారండి? ఇది అసలు కాపులకు సంబంధం లేదు, కాపులు అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు శాంతపరులు కాపులు. ఇదంతా కూడా రాయలసీమ నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రౌడీలు, వాళ్ళు తగలేశారన్నారు. కేసులు ఏమని పెట్టారండి? మీరు కాపులు పెడతారా? మరి ఆ రోజు ఎందుకన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషివి నువ్వు డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి అన్నావు అని వాళ్ళు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టు, ఎవరు కదన్నారు? లేదా అంబటరామోహన్ పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి. నువ్వు అమాయకులైనటువంటి కాపులను పెట్టి నేను లోపల పడేసి ఇస్తాను, వాళ్ళు నొక్కేస్తానంటే ఎలా కుదురుతుందండి? ఎట్లా సాగిస్తారని అంటున్నాను నేను. ఇంకో విషయాన్ని కూడా విక్రమ్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో అంటే నా జీవితంలో రాజకీయంగా బాధపడిన రెండు సంఘటనలు అండి. ఒకటి రాజశేఖర రెడ్డి గారి మరణం నా గుండెలు పిండేసింది. రెండో అంశం మళ్ళా ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేసినప్పుడు, అంతకుముందు చాలాసార్లు చేశాడు, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాల, చేసినప్పుడు ప్రభుత్వం అనుసరించిన విధానం ఉందే, అది రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఎంత బాధపడ్డానో సుమారుగా అంత బాధపడ్డాను నేను వ్యక్తిగతంగా, మానసికంగా. ఏమండి, ఒక శాసనసభ్యుడు, మాజీ మంత్రి, నీ పార్టీలో పెరిగిన వాడు
నిరాహార దీక్ష చేస్తే తలుపులు పగలగొట్టి భార్య పిల్లల్ని తిట్టి కొట్టి నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తావు. ఇది ప్రజాస్వామ్య దేశమేనండి? అంటే ఆయన కొంత ఎమోషనల్ పర్సన్, ఆయన ఏదైనా సూసైడ్ చేసుకుంటాడు అనేటువంటి ఒక దీంతో ప్రభుత్వం నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది మీరు అడగండి తర్వాత చెప్తా. తీసుకువెళ్ళి నువ్వేం చేసావు? హాస్పిటల్లో జాయిన్ చేసి పేపర్ ఇవ్వలేదు, ఫుడ్ ఆయన తీసుకొని అన్నాడు. నేను ఇంకోటి చెబుతున్నా, ముద్దగడ పద్మనాభం గారిని కలిసిన తర్వాత నేను ఎంత బాధపడ్డానంటే, ముద్దగడ పద్మనాభం గారు ఆ రోజున తలుపులు పగలగొట్టి తీసుకువెళ్ళి హాస్పిటల్లో పెట్టినప్పుడు ఏ డ్రెస్ అయితే వాడాడో అదే డ్రెస్సులో ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు స్నానం చేయలేదు, మొహం కడుక్కోలేదు. ఇంత చేయాల్సిన అవసరం ఉందండి మనిషిని? ఎవరిని కలిసే పని లేదండి. జైల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి కలుపుతారే, నువ్వు హాస్పిటల్ చుట్టూరా బందోబస్తు పెట్టేశావు. అంటే మానసికంగా ఆయన భయపెట్టేసి నీకే నిమ్మరసం ఇచ్చేసి అయిపోయింది అతని పని అనిపించుకోవాలని కదా. నేను శభాష్ అనుకుంటున్నా, మన ముద్దగడ పద్మనాభం గారు ఇంతటి క్రూరంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన మొక్కవోని ధైర్యంతో నిరాహార దీక్ష మళ్ళా వాళ్ళు వదిలేంత వరకు కూడా విరమించాలి. నేను ఒకటి అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారిని, ముద్దగడ పద్మనాభం గారు ఏమన్నారు? కేసుల్లో పెట్టిన వాళ్ళందరినీ వదిలేయండి అన్నాడు. నేను వదలను అన్నావు, ఆయన అందరిని లోపల పెట్టావు, నిరాహార దీక్ష చేశాడు. విరమించే సమయానికి మళ్ళీ ఎందుకు వదిలిపెట్టావు? నిలబడిపోయావు ఆ మాట మీద. ఆ పని ఏదో ముందు చేస్తే గొడవ లేకుండా పోయేది కదా. మళ్ళీ ఇంతవరకు అరెస్టులు లేవు. ఏమిటి నేనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అవకాశవాదిగా ప్రవర్తిస్తూ ముద్దగడ పద్మనాభం అనే ఒక వ్యక్తిని, ఆ కుటుంబాన్ని ఇంతగా హింసించవలసినటువంటి అవసరం లేదు. ఆ హింసించినప్పుడు కమ్యూనిటీ అంతా ఏకమవుతుంది. ఏకం కాదేంటి, ఒక కమ్యూనిటీని పనిగట్టుకుని తొక్కేస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీ అంతా ఏకమవుతుంది. ఇప్పుడు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు మేమందరం కలిసామంటే ఎంత పెద్ద కుల ఫీలింగు, ఎంత కులం వాళ్ళందరూ కలిసిపోతున్నారు. కలుస్తారండి, ఎందుకు కలవరు? ఒక కులాన్ని టార్గెట్ చేసి నువ్వు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తే కాపు అనేవాడు ప్రతివాడి ఇంటికానే నువ్వు పోలీసుని పెడతావా? ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కాపులు ఎవరు బయటకు రాకుండా ఉండేందుకు నువ్వు ప్రయత్నం చేస్తావా? ఆయన అంతం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తావు అనే భయం మాలో కలిగిన తర్వాత ఆయన రక్షించుకోవడం కోసం కమ్యూనిటీ మొత్తం కలుస్తుంది. అది కులతత్వం కానే కాదంటున్నా. ఒక అణిచివేతకు వ్యతిరేకంగా కలుస్తున్నటువంటి ఒక కలయికగానే కడమ కులాలు చూడాలి తప్ప అది ఒక కులతత్వంగానో లేకపోతే కుల ఫీలింగ్తో కలుస్తుంది కాదు. అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ముద్దగడ పద్మనాభాన్ని రక్షించుకోవడం కోసం కలిసిన కలయికది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఎమోషనల్ ఫెలో, పట్టుదల కలిగిన వాడు, సిన్సియర్, ఏ డబ్బుకి ఆశపడనటువంటి వ్యక్తి కాబట్టే ఈ ఉద్యమం ఇంతగా నిలబడింది. ఇంకో నాబోటు ట్యాకప్ చేస్తే నిలబడదు. నాబోటు ట్యాకప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే మానుకుపోతాడరా, అంబటి రాంబాబు అందువల్ల మనం నిలబడడానికి వీలేదు. ఎవరు చెప్పినా వినడు కాబట్టి నిలబడింది. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, నువ్వు సమస్యను పరిష్కరించు స్వామి, నువ్వు ఇచ్చిన హామీ కన్నా భిన్నంగా ముద్దగడ పద్మనాభం అడుగుతుంటే మేము అందరం అడుగుతాం. ఏది సంవత్సరానికి 1000 కోట్లు ఇవ్వనని నువ్వు చెప్పావు, ఇస్తావని చెప్పి ఇచ్చావా నువ్వు 1000 కోట్లు? కమిషన్ వేసి 6 నెలల్లో తెలుస్తున్నావు, కమిషన్ వేసావు కానీ 6 నెలల్లో తెలుస్తున్నావా? నువ్వు అబద్ధాలు ఆడి ఈ అబద్ధాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానంటే, అతను నొక్కేస్తాను, అతను గొంతు నులిమేస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఒకానొక సందర్భంలో కాపు కులం ఏకమైతే అది ప్రజలు చూసి హర్షించాలంట. నేను ఇప్పుడు రైతులు ఉన్నారండి, రైతులు ఆర్గనైజ్ సెక్టర్ కాదు, రైతులు రుణమాఫీ చేస్తున్నారు, పాపం రైతులు ఏకం కాలేకపోయారు. అలాగే డోక్రా మహిళలు వాళ్ళకి ఏదో చేస్తానాడు, ఏకం కాలేకపోయారు. కానీ కాపులకి చేస్తానండి, కాపులు ఏకం అవుతున్నారు, ముద్దగడ పద్మనాభంలో ఏకం అవుతున్నారు. అందువలన కడమ కులాల నుంచి కూడా విపరీతమైనటువంటి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. కాపులైనా కనీసం ఈ హామీ నిలబెట్టుకోవడం కోసం వారైనా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం విజయవంతం కాగా కానీ కడమ కులాలన్నీ కూడా ఆశీర్వదిస్తున్నాయి నేను అనుకుంటున్నాను. అది నా భ్రమ కాదు. ఇప్పుడు సో అంటే ఇటువంటి దాడులు అంటే అది భౌతికంగా కానివ్వండి, వేరే ఇది చిన్న దాడి కాదు, భౌతిక దాడి ఇస్ బెటర్ దాన్ దిస్. అట్లాంటి గతంలో ఏమైనా జరిగినాయి మీ మీద? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్సీ కేసులు ఏమైనా ఉన్నాయి మీ మీద పర్సనల్? ఏమి ఇప్పుడు ఎటువంటిది? సో అదొకటే ఫస్ట్ టైం? అదే ఫస్ట్, అదే లాస్ట్. సో ఇప్పుడు బాగానే ఉంటుందా? అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారితో మళ్ళీ నాకేం పెద్ద సంబంధం లేదు. ఎప్పుడు ఆ టీవీకి వెళ్ళడం చూసారు మీరు? ఎప్పుడే నా వార్తలు కూడా చూపించరా? నా వార్తలు చూపించరు, నేను ఆ టీవీకి వెళ్ళను, ఆ పేపర్లో నా వార్తలు రాయరు.